మీడియా మిత్రులకు నమస్కారం అండి. ఈరోజు జరుగుతున్న ఈ ప్రెస్ మీట్ ఏదానికంటే మీకు అందరికీ తెలుసు, రాచమల్లు గారి అవినీతి గురించి మాట్లాడుతున్నాం. ఈయన గురించి చెప్పాలంటే మనకు తెలిసింది కొంత, తెలియనిది దండిగా ఉంది. ఈయన చేసిన అరాచకాలు ఎన్ని ఉన్నాయంటే మేము చేసింది కొంత భాగమే చేసింది, చూడండి దండిగా ఉందన్నమాట. ఏది చూసినా ఏది చేసినా డబ్బు డబ్బు డబ్బు. ఈ మధ్యకాలంలో నేను ఫస్ట్ కరోనాకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క కొత్తపల్లె గ్రామ పంచాయతీలో ప్రతి ఒక్క ఇంటికి కూడా నేను నా చేతనైనంత వరకు సహాయ సహకారాలు చేశాను సొంతంగా. ఆయన నా తర్వాత మళ్ళీ చేశాడు, ఏది కరోనా గురించి ఇంటింటికి సప్లై చేసినటువంటిది. అది అంతా క్రికెట్ బుకీలు వాళ్ళతో ఇప్పించుకున్నటువంటిదే. ఇట్లాంటి ఎన్నో ఉన్నాయి ఆయన చేసేటటువంటి. నేను చెప్తున్నాను, కొత్తపల్లె గ్రామ పంచాయతీలో ఒకసారి ఎంఆర్ఓ ఆఫీసులో మీటింగ్ పెట్టి, అది మామూలుగా కొత్తపల్లె పంచాయతీ అనుకొని కొత్తపల్లె పంచాయతీలో కొందరు సోదరులు ఆయన దగ్గరికి వెళ్ళారు. మా ప్లాట్లన్నీ కబ్జా అవుతున్నాయి, మీరు మాకు సహాయం చేయండి అని చెప్పి అడిగారు. అక్కడ కొత్తపల్లె గ్రామ పంచాయతీలో మీ ఒక్క సెంటు కూడా పోనీయను, నాది బాధ్యత అని చెప్పి వాళ్ళందరి పేపర్లు తీసుకొని దాని అంతా రీసెర్చ్ చేసి మొత్తం అందరి 300 ప్లాట్లు, అది ఎప్పుడో 30 ఏళ్ళప్పుడు వేసినటువంటి ప్లాట్ వెంచరు, నామా వెంకటేశ్వర్లు వాళ్ళు వేసినటువంటి వెంచరు. ఆ వెంచర్ సర్వే చేసి మొత్తం అంతా కల్వరి చర్చి సంస్థాన వాళ్లకు దాదాపు 3 నుంచి 4 కోట్ల రూపాయల డబ్బులు తీసుకొని, అది తీరా చూసే పంచాయతీ వేరది, పాలమోపురం పంచాయతీలో. ఆ పంచాయతీలో కల్వరి చర్చికి 3 కోట్ల రూపాయల డబ్బులు తీసుకొని అక్కడ ఉన్నటువంటి 300 మంది ప్లాట్లు కొన్న వాళ్ళందరికీ వాళ్ళకి ఇబ్బంది పెట్టి ఇచ్చాడు అనమాట. మీకు చెప్తున్నాను, పెద్ద ఆయన రేపు 13వ తారీఖున ఎలక్షన్లలో మంచి మెజార్టీతో గెలుస్తాడు, గవర్నమెంట్ వస్తుంది. అక్కడ ఉన్నటువంటి వెంచర్లో వేసుకున్నటువంటి సోదర సోదరీమణులకు మేము దగ్గర ఉండి లింగాపురం దగ్గర ఉన్నటువంటి ప్లాట్లలో వాళ్ళకు దగ్గరుండి ప్లాట్లు ఇప్పిస్తామని చెప్పి మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాము. ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం జరుగుతుంది. మీరందరూ కలిసి రేపు 13వ తారీఖున గౌరవ వరదరాజరెడ్డి గారికి సైకిల్ గుర్తుకు వేసి అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపించండి. ఈయన అరాచకాలకు అడ్డుపడదాం, ప్రతి ఒక్కరూ అడ్డుపడదాం ఈయన అరాచకాలకు. ఇంకా ఇదే కాదు, కరోనా కాలంలో చిరు పాల వ్యాపారం చేసుకున్నటువంటి వారందరినీ బంద్ చేయించాడు. వాళ్ళందరినీ బంద్ చేయించి శ్రీనిధి వారితో ఒప్పందం చేసుకొని వాళ్ళతో డబ్బులు తీసుకొని ఇక ఇలా చిన్న పాల వ్యాపారస్తులు అందరినీ ఇబ్బంది కూడా పెట్టినాడు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఆయన చేసినటువంటి. ఇదే కాదు, మా ద్వారా ఎప్పుడు ఈరోజు మీకు పబ్లిక్గా చెప్తున్నాను, నా ద్వారా ఒక అబ్బాయి, నేనే నా చేతులతోనే అమృతానగర్లో ఒక హాస్టల్ ఉంది, బీసీ హాస్టల్లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఆ అబ్బాయితో 8 లక్షల డబ్బులు తీసుకున్నాడు. 8 లక్షల డబ్బు తీసుకొని 5-6 నెలల తర్వాత ఆయన ఇంటి దగ్గరికి పోయి అడిగితే, నువ్వు బేల్దారి పని చేసుకోపో, అక్కడ నేను చెప్తాను, ఒక మేస్త్రికి చెప్తానని అన్నాడు. ఆ అబ్బాయి తిరిగి ఇంటికి వచ్చి 2 రోజులు ఏడ్చి నా దగ్గరకు వచ్చారు. వాళ్ళందరూ కుటుంబ సమేతంగా అంతా వచ్చి నాకు చెప్తే, నా ద్వారా మీరు 8 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చారు, ఆయనకు ఇచ్చినారు, మీరు మర్చిపోండి, నేను మీకు నా ద్వారా ఇచ్చారు కనుక నేను 8 లక్షలు ఇస్తా, ఒక వారం తట్టుకోండి అని చెప్పాను. వారం దాకా ఉండకుండా ఆ అబ్బాయి ఏడ్చి 2 రోజులకే చనిపోయాడు. ఈ బాధతోనే ఇప్పుడు చెప్తున్నాను మీకు పబ్లిక్గా, ఈయన చేసినటువంటి అరాచకాలు ఎన్ని ఉన్నాయంటే. ఆ అబ్బాయి చనిపోతే 2 చిన్న పిల్లలను సాకలేక వాళ్ళు ఇబ్బంది పడ్డాంటే ఈరోజు ఆ 8 లక్షలు కూడా అతను చనిపోయిన వారం 10 రోజుల కల్లా నేను ఇచ్చాను. నేను ఎంత కష్టపడి ఇచ్చాను. ఆ అబ్బాయి చదువుకునేదానికి ఇప్పుడు శ్రీ చైతన్య విజయవాడలో చదువుతున్నాడు. నాకు కూడా ఆ పాపం చుట్టుకుంటుందనే ఉద్దేశంతోనే ఆ అబ్బాయిని కూడా చదివించడం జరుగుతుంది. నాకు చేతనంత వరకు ఫీజులు కట్టడమో లేదా ఎప్పుడైనా కానీ 20,000 కానీ 30,000 కానీ నా సహాయ సహకారాలు చేస్తున్నాను. ఇలాంటి ఎన్నో ఉన్నాయి ఆయన చేసినటువంటి అరాచకాలు. ఇదే కాదు, మేము అధికార పార్టీలో నువ్వు ఎమ్మెల్యే అయినా ఉంటే నిన్ను ఒక్క రూపాయి కూడా డబ్బులు అడగకుండా నేను సర్పంచ్గా నేను సొంతం గెలుచుకున్నా. నేను గెలుచుకున్న సర్పంచ్ను కూడా
నేను గెలిచిన 6 నెలల నుండి నన్ను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే ఒక్కొక్కరికి 8 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి మా వార్డు నెంబర్లు బీదోళ్ళు వాళ్ళకి ఆశ ఎర్ర చూపి 8 లక్షల రూపాయలు ఇచ్చి ఒక్కొక్కరిని కొన్ని 13 మందిని కొన్ని నన్ను ఇబ్బంది పాలు చేయాలని చూసావు. లాస్ట్కి ఏం చేసావు? నువ్వే అబాసు పాలైనావు. ఒక వార్డు నెంబర్ చనిపోతే ఆ వార్డు నెంబర్లో నేను నిన్ను వచ్చి అడగాల, నా దగ్గర ఉండాలా, నా పంచన ఉండాలనే నీ హుకుం జారీ చేసే నిన్ను నేనెందు అడిగేదనే ఉద్దేశంతోనే ఎవరినన్నా పెడితే ఇబ్బంది పెడతామని చెప్పి మా అబ్బాయిని మా కొడుకునే పెట్టాను. మా కొడుకుని పెట్టి అక్కడ ఆ వార్డులో నువ్వు 4,50,00,000 రూపాయలు ఖర్చు పెట్టావు. ఒక వార్డు నెంబర్కు 100 కోట్ల రూపాయల దాకా పందాలు కాసావు. నువ్వు ఏం చేసుకున్నావు? లాస్ట్కు ఓడిపోయినావు. ఎమ్మెల్యే నీ సరంగం అంతా మట్కా గుట్కా బిస్కెట్ ఆకులు ఆడేవాళ్ళు, క్రికెట్ బెట్టింగ్ ఆడేవాళ్ళు, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరినీ తిప్పి పంపించావు. నువ్వు ఏమీ చేసుకోలేకపోయినావు. ఒక ఓటుకు 47,000 రూపాయలు లెక్క ఇచ్చి కూడా నువ్వు గెలుచుకోలేకపోయినావు. ప్రజలారా గుర్తించుకోండి, ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలారా, ఈయన దాదాపు 5,000 రూపాయల డబ్బులు కూడా ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు అంటే అదేం కష్టపడి సంపాదించిన డబ్బు కాదు, అక్రమార్జనలో సంపాదించినటువంటి డబ్బే. మీరు ఆ డబ్బులు తీసుకోండి, పాపిళ్ళకి తీసుకోండి, అందరూ మన డబ్బు మనం తీసుకోండి. కానీ మంచి వ్యక్తికి పెద్ద ఆయన వరదరాజరెడ్డికి ఓటేసి గెలిపించండి. మన ప్రొద్దుటూరు అభివృద్ధిని కాపాడదాం. మన ప్రొద్దుటూరు ప్రజల యొక్క వ్యాపారస్తులను అందరినీ కాపాడుకుందాం. కావున మీరందరూ దయ ఉంచి మంచి మెజారిటీలతో వరదరాజరెడ్డి గారిని గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను.